చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలీదు. సో, రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో, ఫస్ట్ ఇయర్ నుంచే కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే ఈ రోజు నుంచి సెట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అయితే ఆన్లైన్ వెరిఫికేషన్ ఎవరికి ఉంటుంది అండ్ అలాగే వీళ్ళు మాత్రం ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి అన్నాను కదా. సో ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకి ముందుగా ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అంటే మీరు లాగిన్ అయిన తర్వాత సో మీ డీటెయిల్స్ వస్తాయి కదా. అక్కడ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అండ్ అలాగే ఇన్కమ్ సంబంధించి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అప్పుడే అప్లోడ్ చేసి పేమెంట్ అయితే చేస్తారు. బట్ ఓకే. కాకపోతే ఇప్పుడు సపోజ్ మీ సర్టిఫికేట్స్‌లో ఇక్కడ మీకు మీ సర్టిఫికేట్ సంబంధించి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. చేసిన తర్వాత కొన్ని సార్లు రిజెక్ట్ అవుతూ ఉంటది. సో, అలాంటిదప్పుడు ఏం చేయాలంటే మీరు హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. హెల్ప్‌లైన్ సెంటర్స్‌కి వెళ్ళి సో, సర్టిఫికేషన్ అనేది ఎవరికైతే రిజెక్ట్ అయిందో వాళ్ళైతే ఆఫ్‌లైన్‌లో అయితే చేసుకోవాల్సి ఉంటుందనమాట. సో, అక్కడ వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో, వాళ్ళైతే సో, మాక్సిమం అలాంటిదేమీ రాదు. సో, క్లియర్‌గా సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు క్లియర్ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. జేపీజీ ఫార్మాట్ కానీ, పీడీఎఫ్ ఫార్మాట్ కానీ. సో, ఆళ్ళు ఏ విధంగా మెన్షన్ చేస్తే ఆ విధంగా అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో, ప్రతిదీ కూడాని. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మెయిన్ థింగ్ సో, మనకిక్కడ డేట్స్‌లో చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు అయితే ఆన్‌లైన్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సర్టిఫికేట్ సంబంధించి. అయితే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు ఇక్కడికెళ్ళాలని చెప్పేసి అన్నాను కదా. సో, వాళ్ళెవరంటే ఎవరైతే సో, ఇక్కడ మనకి పీహెచ్ అండ్ అలాగే క్యాప్ అండ్ ఎన్‌సీసీ అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గైడ్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించి ఎవరైతే ఉంటారో సో, వాళ్ళు విజయవాడ అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో, వాళ్ళకి సంబంధించి సో, ఏ కేటగిరీ అంటే అక్కడ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రతిదీ కూడాని. అంటే మనకిక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో పాటు 2 జిరాక్స్ కాపీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం అక్కడ విజయవాడకెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటదనమాట. వీళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే వెళ్ళాలి. మిగిలిన వాళ్ళైతే అవసరం లేదు. సో, ఇక్కడ చూసుకుంటే డేట్ వైస్‌గా కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సో, 6వ తారీఖు నుంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది. 6వ తారీఖున చూసుకుంటే ఎన్‌సీసీ స్పోర్ట్స్ అండ్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే సో, వాళ్ళు ఫస్ట్ నుంచి 50,000 ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే 6వ తారీఖున అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే మనకి 50,000 నుంచి 90,000 వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళు 7వ తారీఖున అయితే వెళ్ళవలసి ఉంటుంది. అలాగే సీఏపీ వాళ్ళు చూసుకుంటే 1 నుంచి 40,000 ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 7వ తారీఖు వెళ్ళవలసి ఉంటుంది. సో, ఈ డేట్స్ అయితే ఈ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో, ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలో ప్రతిదీ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే మనకి ఇక్కడ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. వాళ్ళు ప్రతిరోజు మార్నింగ్ 9 AM నుంచి అవైలబుల్‌గా ఉంటారని చెప్పడం అయితే జరిగింది. సో, ఖచ్చితంగా వీళ్ళు మాత్రం విజయవాడ ఎళ్లి పాలిటెక్నిక్ గవర్నమెంట్ కాలేజ్‌లో మనకక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటదనమాట. ఆన్‌లైన్‌లో అయితే కాదు వీళ్ళకైతే. సో, మిగిలిన వాళ్ళకైతే ఆన్‌లైన్‌లో అయితే ఉంటుంది. బట్ వీళ్ళకి మాత్రం ఈళ్ళు ఖచ్చితంగా విజయవాడ అయితే వెళ్ళవలసి ఉంటుందనమాట. సో, ఖచ్చితంగా ర్యాంక్ సంబంధించి కూడా మొత్తం ఈ పరంగా అయితే వెళ్ళవలసి ఉంటుంది. ప్రతీది కూడా చెక్ చేసుకోండి. సో, మనకి ఈ రోజు 4 తారీఖు సో, 6 తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ అయితే. సో, మిగిలిన వాళ్ళకి మాత్రం ఆన్‌లైన్ అయితే చేస్తారు. అండ్ అలాగే మిగిలిన వాళ్ళు చూసుకుంటే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండేలాగైతే చెక్ చేసుకోండి. సో, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అన్నీ కూడా లేటెస్ట్ ఉండేలా చెక్ చేసుకోండి. సో, ఇక్కడ చూడండి, వ్యాలిడ్ ఇయర్ చూసుకుంటే 24-25 అయితే ఉంది. అది మాత్రం కంపల్సరీగా అయితే ఉండాలి. సో, ఈ యొక్క ఒరిజినల్స్‌తో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఉండేలా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకు కౌన్సెలింగ్ టైమ్‌లో అంటే వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో, ప్రతీదీ కూడా ఇవైతే మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ గాని, అండ్ అలాగే ఇంటిగ్రిటీ సర్టిఫికేట్ కానీ, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కానీ ప్రతీదీ కూడా మనకి మీ దగ్గర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు లేకపోతే మాత్రం. సో, అందరి దగ్గర ఉందని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కిందైతే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.